ఈ ఐరేంద్రి గారు మళ్ళీ వసుంధర మేడం గారిని ఏదో చేయాలనుకుంటున్నారు. ఇవిని కింద పడేసేనా బుద్ధి చెప్పాల్సిందే. ఈ దెబ్బతో నువ్వు మళ్ళీ తిరిగి లేవకూడదు వసుంధర. శ్రీమతి గారు, శ్రీమతి గారు, శ్రీమతి గారు, ఏంటండి శ్రీమతి గారు, నేను పిలుస్తున్నా పలక్కుండా అంత శ్రద్ధగా చూసుకుంటున్నారు? హలో శ్రీవారు, కొంచెం తగ్గండి. ఈ రోజు నా బర్త్డే, మీది కాదు. అవుననుకోండి, కానీ మరి ఇంతలా పెట్టి చేయడం ఎందుకు శ్రీమతి గారు? మీరే అన్నారు కదా శ్రీవారు, ఈరోజు మొత్తం నన్ను సంతోషంగా ఉంచుతానని. మీరు మాత్రమే అలా అనడం కాదు, అత్తయ్య గారు, వంశీ సార్ కూడా ఆశీర్వదించారు. అంటే మీరిప్పుడు సంతోషంగా లేరా శ్రీమతి గారు? లేని శ్రీవారు, ఆయన మీరు నా కోసం ఏం చేశారని నేను సంతోషంగా ఉంటాను? అలా అంటారేంటి శ్రీమతి గారు? ఇదంతా ఏర్పాటు చేయించింది, మన వాళ్ళందరినీ పార్టీకి పిలిచింది కూడా నేనేనండి. ఈ పని మన పని మనిషి రవలికి చెప్పినా చేసేది. శ్రీమతి గారు, మీరు వేసిన అక్షింతలు చాలు, ఇంకా నాకు అర్థమైంది. మీరు నా విషయాల్లో దేంట్లోనో బాగా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. మీకు కొంచెం కరుణ ఉంటే అదేంటో చెప్పండి శ్రీమతి గారు. నిజంగా మీకు తెలీదా శ్రీవారు? నిజంగా శ్రీమతి గారు, మీరు నా కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఏదో తయారు చేస్తున్నాను అని చెప్పారు కదా, అది మరి నాకు బహుమానంగా ఇచ్చారా? నన్ను ఏమైనా మెప్పించారా? అంటే మీరు చెప్పిందంతా అబద్ధమే అన్నమాట. నవ్వు తెచ్చుకున్నంత ఈజీ కాదు శ్రీవారు ధైర్యం తెచ్చుకుని మాట్లాడడం అంటే. ఏంటండి, నేను మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు? మీ దగ్గర ఎలాంటి గిఫ్ట్ లేదా? నోట్లోంచి మాటలు రావట్లేదా? శ్రీమతి గారు, నిజంగానే నా దగ్గర ఎలాంటి గిఫ్ట్ లేదు. నాకు తెలుసు శ్రీవారు, మీ దగ్గర అలాంటిదేమీ లేదని. నన్ను ఆట పట్టించడానికే నాటకమాడారు. కాదు శ్రీమతి గారు, నేను నిజంగానే మీకోసం స్వయంగా గిఫ్ట్ తయారు చేస్తున్నాను. కానీ అలా చేస్తున్న ప్రాసెస్లో నేను మిమ్మల్ని సంతోషంగా కౌగిలించుకోవడం కన్నా ఇంకా అంతకుమించి సంతోషం ఏముంటుంది అనిపించింది. అందుకే మధ్యలోనే ఆపేశాను. ప్రాణం ఉన్న నా మనసు కంటే ప్రాణం లేని ఆ వస్తువు మన మధ్య ఎందుకండి? సారీ శ్రీవారు, మిమ్మల్ని బాధ పెట్టాలని అలా అనలేదు. మీకు ఇంకా దగ్గర కావాలని అలా అన్నాను. ఐ లవ్ యూ శ్రీవారు. క్షమించండి మేడం, తలుపు తట్టకుండా లోపలికి వచ్చేసాను. అసలు ఎందుకు వచ్చావు? సుచిత్రమ్మ గారు మీరు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మన్నారు. చూద్దామని వచ్చాను. మేము వస్తాం, నువ్వు వెళ్ళు రావులే. అలాగేనండి. రావాలి మంచి టైంకే వచ్చింది శ్రీమతి గారు, లేదంటే మనం అలాగే ఉండిపోయేవాళ్ళం. నిజమే శ్రీవారు, రవలి టైంకే వచ్చింది. సరే వెళ్దాం పదండి.
వసుంధర మేడం గారు నేను అనుకున్న దానికంటే చాలా మంచివారు. ఎంత మంచివారు కాకపోతే నా బట్టలన్నీ కాలిపోయాయని తెలుసుకొని ఈ కొత్త బట్టల్ని కొనిచ్చారు. వసుంధర గారి కోసమైనా ఈ బర్త్డే ఫంక్షన్లో కొంచెం సేపు ఎక్కువైనా అవసరమైతే అలసిపోయేదాకైనా పని చేయాల్సిందే. పువ్వులతో కొడితే ఆశీర్వాదం అనుకుంటారు, మంచి మనసుతో దీవించానని కూడా అనుకుంటారు. అదే రాళ్లతో కొడితే మనసులో ఏదో పగ పెట్టుకొని కొట్టిందనుకుంటారు. ఈ రోజెందుకో ఈ ఇల్లంతా రంగుల ప్రపంచంలా కనబడుతుంది. ఆఖరికి పని మనిషి ఆ రవళి కూడా ఎగిరెగిరి పడుతుంది. మందు కొట్టిన ఫ్రస్ట్రేషన్ తగ్గేలా లేదు. ముందు ఈ రవళిని గిల్లాల్సిందే. రవళి, ఐరేంద్ర మేడం గారు మీరా? నేనేలే కాని నువ్వేంటి ఇంతలా తయారయ్యావు? కొంప తీసి కొత్త బట్టలిచ్చి ఇంట్లో నుంచి పంపించేస్తున్నారా ఏంటి? అలా అంటారేంటండి? ఈరోజు అలేఖ్య మేడం గారి పుట్టినరోజు కదా. గొప్ప గొప్ప వాళ్ళు ఇంటికొస్తారు. చూడటానికి పద్ధతిగా ఉండాలని వసుంధర గారే ఈ కొత్త బట్టలిచ్చారు. నేను కట్టుకున్నానంతే. బాగానే ముస్తాబయ్యావు కానీ ఎక్కడో చిన్న లోటు కనపడుతుంది రవళి. చెప్పండి మేడం, ఏం లోపం ఉంది? వద్దులేండి మేడం. అయినా నాలాంటి తక్కువ మనిషికి ఇంతకంటే ఎక్కువ ఏం అలంకరించినా ఏం బాగుంటుంది? చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసినా, ఎప్పుడూ మాటలతో కదులుతూ ఉండే నీ పెదాలకి లిప్స్టిక్ పెట్టినా చాలా బాగుంటుంది రవళి. నిజంగా? పద రవళి, నేనే దగ్గరుండి నిన్ను అలంకరిస్తాను. ఎలా ఉన్నాయి రవళి? నిజంగా చాలా బాగున్నాయి మేడం. ఉండు, నేను ఇంకా పూర్తిగా రెడీ చేస్తాను. కడుపు నిండా భోజనం పెట్టి కత్తితో పొడవడం నాకున్న అలవాటే రవళి. ఇదేమీ సిచ్యుయేషన్కి సింక్ కాకపోయినా చెయ్యక తప్పట్లేదు. అమ్మ రవళి, నేను కాల్ చేయాలి అర్జెంటుగా. నేనొచ్చేలోపు నువ్వు ఈ లిప్స్టిక్ వేసుకో. నేనొచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇద్దరం కలిసి కిందకి వెళ్దాం, ఓకేనా? సరే మేడం. వేసుకోవే, బాగా వేసుకో. పెదాలు మండి నాలుకని నేలకు రాసుకుంటాం. మంట 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 మంట. రావళి, ఏమైంది? మంట సార్, మంట. ఏమైంది రావళి? సార్, ఈ లిప్స్టిక్ వేసుకున్నప్పటి నుంచి మంటగా ఉంది. ఎంత రుద్దుకున్నా తగ్గడం లేదు.
నువ్వేమో ఇక్కడ మనం తినాల్సిన మెనూని తీరిగ్గా చూస్తున్నావు. అక్కడ పైన కొంపలు అంటుకుపోతున్నాయి. సరే, మీరు వెళ్ళి నేను చెప్పినవన్నీ సెలెక్ట్ చేయండి. సరే మేడం. ఏమైంది ఐరేంద్రి గారు? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? ఆ ఘోరాన్ని నా 2 కళ్ళతో చూడలేకే కదా ఇక్కడికొచ్చి నీతో చెప్తుంది. ఇప్పుడే వస్తానమ్మా. ఒక నిమిషం. 1 minute. ఏమైంది ఐరేంద్రి? మళ్ళీ ఎందుకు వసుంధర బుర్ర తింటున్నావు? బుర్ర తినడం కాదు దినా. నేను చూసిన అన్యాయం మీరు కూడా చూస్తే తలెక్కడ పెట్టుకోవాలో కూడా మీకు అర్థం కాదు. అమ్మా, నానమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ అత్తయ్య ఎందుకో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. మీరు నమ్మకపోతే నాతో రండి, నేనే చూపిస్తాను. పదండి ఆనంద్ గారు. ఐరేంద్రి గారు ఇప్పుడు ఏం చూపిస్తారో ఏంటో. పదండి. చూడండి, ఏంటమ్మా, రవళి అరుపులు విని మీరు ఇక్కడికి వచ్చేసారా? రవళి గొంతే మాకు వినపడలేదు వంశీ. ఐరేంద్రే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఏంటత్తయ్యా నువ్వు? ఉన్న విషయం చెప్పడానికి కూడా ఎందుకంత మొహమాటం? అన్నయ్య, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదురా ఆనంద్. పాపం రవళి తెలియక ఎక్స్పైర్ అయిపోయిన లిప్స్టిక్ వేసుకున్నట్టుంది. తనకి మంటగా అనిపిస్తుంటే ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండే మన అత్తయ్యని పిలవాలనుకుంది. తన గొంతు వినబడటంతో నేనే ఇక్కడికి వచ్చి చూశాను. రవళి, ఏదైనా ముట్టుకునే ముందు మమ్మల్ని అడగమని చెప్పాను కదా. మమ్మల్ని అడగకుండా నువ్వెందుకు ముట్టుకున్నావు? పోనీలే అలేఖ్య, మర్చిపోయి ఉంటుంది. వంశీ సార్, మీరండి, నేను చూస్తాను. రవళి, ఇప్పుడు ఇంకా మంటగా ఉందా? పర్వాలేదు మేడం, వంశీ సార్ సహాయం చేశారు. సరే ఉండు, నేను ఇప్పుడే వేరే లిప్స్టిక్ వేస్తాను. అన్నయ్య, రవళి సంగతి వసుంధర గారు చూసుకుంటారు. మనం వెళ్ళి కింద ఏర్పాట్లు చూసుకుందాం. నిజమే వంశీ, గెస్ట్లు కూడా వస్తున్నారు. మనం అందరం వెళ్దాం, పదండి. అలాగే. ఇక మనకి మాత్రం ఇక్కడ ఏం పనుందని? ఆగండి ఐరేంద్రి గారు. రవళి, నువ్వు కిందికి వెళ్ళు, నేను వస్తాను. సరే మేడం. ఏంటి వసుంధరా, ఎందుకు ఆగమన్నావు? ఇలాంటి వెద వేషాలు ఇంకొకసారి ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్పడానికి. దేని గురించి నువ్వు అంటుంది? ఇంకా అమాయకంగా నటించకు. నువ్వు దేని గురించి అంటున్నావో క్లారిటీగా చెప్పు వసుంధరా. రవళికి ఎక్స్పైర్ అయిపోయిన లిప్స్టిక్ ఇచ్చింది మీరే అని నాకు తెలుసు. నన్ను దెబ్బతీసే ధైర్యం లేక పాపం రవళిని ప్రతి దాంట్లో పణంగా పెడుతున్నారు. ఇప్పుడు నేను సహిస్తుంది, కోపాన్ని అణుచుకుంటుంది ఈ ఫంక్షన్ డిస్టర్బ్ కాకూడదని. మీ వల్ల ఇంకొకసారి ఫంక్షన్ డిస్టర్బ్ అయిందో జాగ్రత్త.
నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? అంతా బాగున్నాం. ప్లీజ్. అమ్మగారు అందరూ వచ్చేసారు. ఇంకో 5 నిమిషాల్లో అలేఖ్య మేడం వాళ్ళు, వంశీ సార్, వసుంధర మేడం గారు కూడా వచ్చేస్తారు. నేను ఈ లోపు కేక్ తీసుకొచ్చేస్తాను. అలాగే రవళి, జాగ్రత్తగా తీసుకురా. ఉమ్. చూసావా వదినా, అమ్మలేదన్న లోటే కాని ఫంక్షన్లో ఎక్కడ సందడి తగ్గనే లేదు. ఎందుకు తగ్గుతుంది ఐరేంద్రి? అత్తయ్య గారి గౌరవ మర్యాదలు కాపాడే సమానమైన వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా. ఉన్నారులే వదినా. ఫంక్షన్ సవ్యంగా జరిగితే అందరికన్నా ముందు నేనే సంతోషిస్తాను. జరుగుతుంది ఐరేంద్రి. నువ్వు నీ 2 కళ్ళతో చూస్తూ ఉండు. ఈ బర్త్డే ఫంక్షన్ని నాశనం చేయడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదు. రవళి, ఓసే, ఇదేమన్నా జాతర అనుకున్నావా? ఉదయం నుంచి తెగ్గెంతుతున్నావు. చూడు ఇప్పుడు ఎంత పని జరిగిందో. అందుకే ఇలాంటి వాళ్ళని వద్దంటుంటే మీరు వినరు కదా వదినా. నేను పొరపాటున పడలేదు వంశీ సార్. నేను వస్తుంటే ఈ ఐరేంద్రి గారే కాలడ్డు పెట్టారు. ఎంత పొగరే నీకు! తప్పు చేసింది కాక మళ్ళీ నా మీదే చెప్తూ బుకాయిస్తున్నావా? ఇంకో మాట నీ గొంతు నుంచి వచ్చిందంటే కేక్ ఎలాగో వేస్ట్ అయింది కదా. ఈ చాకు మాత్రం వేస్ట్ చేయకుండా పొడిచి పారేస్తా. అత్తయ్య, నువ్వు ఊరికే స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. నేను ఆల్రెడీ సేఫ్టీగా ఫ్యామిలీ కేక్ ఒకటి చేయించమని మూర్తి గారికి చెప్పాను. ఆయన పంపిస్తారు. ఇక రవల్ని తిట్టద్దు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది వంశీ. కానీ ఆ కేక్ వచ్చేదాకా అలేఖ్యకి మళ్ళీ మళ్ళీ బర్త్డే విషెస్ చెప్తూ మనం టైం పాస్ చేయలేం కదా. ఇప్పుడు మన కోసం డిన్నర్ మాత్రమే రెడీగా ఉంది. ఐరేంద్రి గారు, మీకెప్పుడు తిండిగోలేనా? మరి లేకపోతే ఏం చేయమంటావు వసుంధరా? మీరు ఊది కట్టిన బెలూన్స్ ని అందరి చేత పగలగొట్టించమంటావా? లేదంటే వీళ్ళందరి చేత చప్పట్లు కొట్టడం ప్రాక్టీస్ చేయించమంటావా? అక్కర్లేదు అత్తయ్య. పార్టీ ఇలాగే సరదాగా సాగాలని నేను అన్నయ్య ముందుగానే గేమ్స్ ప్లాన్ చేశాం. ఆనంద్ గారు, ఏంటది? చెప్పన లైక్య గారు, ఇప్పుడు మీరే చూస్తారుగా. సిద్ధు, మైకివ్వు. అన్నయ్య తీసుకున్నా. అన్నయ్య అందరికీ నువ్వే అనౌన్స్ చేయి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా మీ అందరి తరపున మా అలేఖ్యకి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అలేఖ్య. ఇప్పుడు మనం పార్టీ మూడ్ మార్చడం కోసం ఒక చిన్న గేమ్ ప్లే చేయబోతున్నాం. ఈ గేమ్కి మనం పెట్టుకున్న పేరు ట్రూత్ ఆర్ డేర్. ఇక్కడున్న బౌల్లో కొన్ని టాస్క్స్ ఉన్నాయి. ఈ స్పిన్ బాటిల్ తిప్పినప్పుడు అది ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏ టాస్క్ వస్తే అది చేయాలి. ఆర్ యు రెడీ? ఏయ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. వాళ్ళనేం చేయవా? మీరుండండి ఐరేంద్ర గారు, నేను ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మెల్లిగా అందరూ ఆటలో పడగానే చిన్న భిన్నం మనం చూపిద్దాం. సరే చూద్దాం. ఈ పార్టీ ఇంకా ఎంతసేపు ఇలా జోరుగా సాగుతుందో.